మహామాక్స్. అన్నయ్యగా, మంచి నాన్నగా, చెడ్డ నాన్నగా, మావయ్యగా, బాబాయ్గా, రాజకీయ నాయకుడిగా, డాక్టర్గా, లాయర్గా, ఇంకా కంపెనీ ఓనర్గా, మేనేజర్గా, పోలీస్ ఆఫీసర్గా ఏ పాత్ర వేసినా అందులో ఆయన ఇమిడిపోతాడు. అక్కడ మనకు ఆర్టిస్ట్ కనిపించడు, పాత్ర మాత్రమే కనిపిస్తుంది. అందుకే అతను పెద్ద హీరోల సినిమాలో తప్పకుండా ఉంటారు. కథలో ఆయువు పట్టు లాంటి వాడు, ఏ పాత్ర పోషించినా రక్తి కట్టించగలిగిన నేర్పరి, దర్శకుడు చెక్కిన శిల్పం అతడు ఎవరో కాదు, భారతీయ అన్ని ప్రధాన పాత్రల్లో ప్రాముఖ్యత ఉన్న పాత్రలు పోషించి మెప్పించే సీనియర్ నటుడు నాసర్. తనదైన ప్రత్యేక వాచకంలో తెలుగు పదాలను పలుకుతూ అనేక సినిమాల్లో ఇప్పటికీ నటిస్తున్న నాసర్ గురించి ఈరోజు తెలుసుకుందాం. నాసర్ మార్చి 5, 1958న తమిళనాడులోని పాలూరులో ఒక తమిళ ముస్లిం కుటుంబంలో ముహమ్మద్ హనీఫ్గా జన్మించారు. అతని తల్లిదండ్రులు మహబూబ్ బాషా మరియు ముంతాజ్. అతను చెంగల్పట్టులోని సెయింట్ జోసెఫ్ హయ్యర్ సెకండరీ స్కూల్ విద్య పూర్తయిన తర్వాత మద్రాస్కు వెళ్ళి అక్కడ మద్రాస్ క్రిస్టియన్ కాలేజ్లో ప్రీ యూనివర్సిటీ పూర్తి చేశారు. అక్కడ చదువుతున్నప్పుడే సాంస్కృతిక కార్యక్రమాల్లో విరివిగా పాల్గొనేవారు. దాని తర్వాత ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో కొంతకాలం పనిచేశారు. తర్వాత సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో తమిళనాడు ఇన్స్టిట్యూట్ ఫర్ ఫిల్మ్ అండ్ టెలివిజన్ టెక్నాలజీలోనూ శిక్షణ పొందారు. శిక్షణ పూర్తి చేసుకున్న తర్వాత తనకున్న పరిచయాలతో సినిమా అవకాశాల కోసం సినిమా ఆఫీసుల చుట్టూ తిరుగుతూ ప్రఖ్యాత దర్శకుడు కె బాలచంద్రన్ను వెళ్ళి కలిశారు. 1985లో కె బాలచంద్ర తాను తీసిన అగతిగల్ సినిమాలో ఒక సహాయ పాత్రలు నటించే అవకాశం కల్పించారు. అలా నాసర్ సినిమా రంగప్రవేశం జరిగింది. అనంతరం దర్శకుడు ముత్తురామన్ వద్దకు వెళ్ళి కలిశారు. ఆయన తాను తీస్తున్న వేలై కరణ్, వన్నా కనవుగల్ సినిమాల్లో విలన్ పాత్రలిచ్చి ప్రోత్సహించారు. ఈ 3 సినిమాల్లో నాసర్ నటనలోని ప్రతిభను గమనించిన దర్శకుడు యూఈ సేతు కవితోపాద నేరమెల్లి అనే సినిమాలో కథానాయకుడి పాత్ర ఇచ్చారు. అదే ఏడాది మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన నాయకన్ సినిమాలో పోలీస్ ఆఫీసర్ పాత్ర ఇచ్చారు. ఆ పాత్రకు చాలా మంచి పేరు రావడంతో నాసర్ సినిమా జీవితం కొంత మలుపు తిరిగింది. ఆ తర్వాత ఆయన మణిరత్నం సినిమాల్లోనూ కమల్ హాసన్ సినిమాల్లోనూ ప్రాధాన్యత ఉన్న పాత్రలు పోషించారు. రోజా, తెవర్ మగన్, బాంబే, కురుతి పునల్, చాచి 420, ఇరువల్ ఇలా పెద్ద పెద్ద సినిమాల్లో ప్రాధాన్యత ఉన్న క్యారెక్టర్స్ చేశారు. నాసర్ తన బాల్యంలో వారి నాన్నగారితో కలిసి చూసిన తేరుకూతును కథాంశంగా ఎంచుకొని జానపద కళా బృందానికి సంబంధించిన కథతో అవతారం అనే సినిమాకు దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో ప్రధాన పాత్రల్లో రేవతితో కలిసి నటించారు. ఆ సినిమా వ్యాపార పరంగా పెద్దగా ఫలితాలు రాలేదు. 1997లో స్వీయ దర్శకత్వంలో అతను దేవతై అనే సినిమాను నిర్మించారు. దర్శకత్వంలో బిజీగా ఉన్న సమయంలో అమీర్ ఖాన్ లగాన్ సినిమాలో చేసే అవకాశం చేజారిపోయింది. దర్శకత్వ కార్యక్రమాలు ముగిసిన తర్వాత ఆయన రాజీవ్ మీనన్ దర్శకత్వంలో వచ్చిన మిన్సార కనపు సినిమాలో అంద సంగీతకారుడిగా నటించారు. తర్వాత ఎస్ శంకర్ దర్శకత్వంలో వచ్చిన జీన్ సినిమాలో విడిపోయిన కవలల తండ్రిగా నటించారు. 1990ల నుండి మలయాళంలో ముఖం, బటర్ఫ్లై, ఒలింపియన్ యాంథనీ ఆదమ్ తదితర సినిమాల్లో మోహన్ లాల్తో కలిసి నటించి మలయాళ చిత్ర పరిశ్రమలో ప్రతిభ ఉన్న నటుడిగా గుర్తింపు పొందారు. తెలుగులో చంటి, భగీరథ, అతడు, పోకిరి, గోలీమార్, శక్తి, దూకుడు, బిజినెస్ మ్యాన్ సినిమాల్లో నటించారు. తెలుగులో రూపొందిన బాహుబలి, బాహుబలి 2లో బిజ్జాల దేవుడి పాత్రలు నటించి అంతర్జాతీయ నటుడిగా పేరు తెచ్చుకున్నారు. హిందీలో చాచి 420, ఫిర్ మిలేంగే, నిషబ్, రౌడీ రాథోర్, సాలా ఖడూస్, సీరియస్ మెన్ చిత్రాల్లో నటించి పేరు తెచ్చుకున్నారు. 1994లో తమిళంలో సింగీతం శ్రీనివాసరావు దర్శకుడిగా కమల్ హాసన్ నటించిన మగలిర్ ముట్టుం సినిమాలో నాసర్ శ్రీలోలుడిగా తన కింద పనిచేస్తున్న మహిళలను లైంగికంగా వేధించే వ్యక్తిగా పూర్తి స్థాయి కామెడీ పాత్రలు నటించారు. అందరూ ఒకరికి ఒకరు పోటీ పడే నటీనటులు కావడంతో ఆ సినిమా విడుదలై దాదాపు 175 రోజులు ఆడింది. తెలుగులోకి ఆడవాళ్లకు మాత్రమేగా అనువదించారు. ఈ సినిమాను హిందీలోకి లేడీస్ ఓన్లీగా రీమేక్ చేశారు. ఈ సినిమాలో నాసర్ పాత్రను రణ్ధీర్ కపూర్ పోషించారు. ఒక రకంగా చెప్పాలంటే నాసర్లోని సంపూర్ణ నటుడు ఈ సినిమాలో కనిపిస్తాడు. నాసర్ వ్యక్తిగత జీవితాన్ని పరిశీలిస్తే ఆయన సైకాలజిస్ట్, నిర్మాత, రాజకీయ నాయకురాలైన కమీలను వివాహం చేసుకున్నారు.
వారికి 3 మగపిల్లలు. పెద్ద కుమారుడు నూరుల్ హసన్ ఫైజల్ సినిమాల్లో నటిద్దామని ప్రయత్నాలు చేస్తున్న సమయంలో రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి కొంతకాలం తర్వాత కోలుకున్నారు. వారి 2వ కుమారుడు లుత్ఫుద్దీన్, 3వ కుమారుడు అబీ హసన్ కూడా తమ వ్యాపారాలు చూసుకుంటూనే అప్పుడప్పుడు సినిమాల్లో నటిస్తుంటారు. ఇది బహుభాష నటుడు నసర్ గురించిన ముఖ్య సమాచారం. సో చూసారు కదండి ఇవాల్టి బర్త్డే స్పెషల్ ఎపిసోడ్. మరో ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ మహామాక్స్.